Life is like a book. Some chapters are sad, some are happy, and some are exciting. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. This is lifeless. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్. ఈ వీడియోలో మీకు నా ఛానల్ మానిటేషన్ కాకపోయినా యాడ్స్ వస్తున్నాయన్న. సో మానిటేషన్ కాకపోతే యాడ్స్ ఎట్లా వస్తాయన్నా అని చాలా మందికి డౌట్ ఉంది. సో దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో చాలా రోజుల కింద వచ్చిన అప్డేట్ ఇది. సో దాదాపు 1.5 year 2 years అయింది అబ్బా ఈ అప్డేట్ వచ్చి. సో ఈ చాలామంది కొత్త యూట్యూబర్లు వచ్చి వాళ్ళకి ఏం అంటే ఏదైనా ఆప్షన్ వస్తే, లేదైనా యాడ్స్ వచ్చినా, లేదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా ఏదైనా ఆప్షన్ టిక్ చేద్దామన్నా, లేదా ఏదైనా నొక్కుదామన్నా, ఏం చేద్దామన్నా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, వాళ్ళకి అట్లా వస్తుంది, మాకు ఇట్లా వస్తుంది, వాళ్ళకి అట్లా వస్తుంది. ఆ కంపారిజన్ వల్ల వాళ్ళకి చాలా డౌట్లు ఉండిపోయి భయం వేస్తూ ఉంటారు. సో అవన్నీ క్లియర్ చేయడానికి చిన్న వీడియోలు చేస్తూ ఉన్నా. సో ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మంచి వీడియోలు తీసుకొస్తాను. అంతా మీ చేతులనే పెడుతున్న ఛానల్ కూడా. ఎందుకంటే కొత్త యూట్యూబర్లకి ఈ ఛానల్ మామూలుగా ఉండదు, చాలా శక్తిని ఇస్తుంది, చాలా బలాన్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో దానివల్ల మీకు కూడా ఛానల్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడే కానీ ఒక ఛానల్ పెట్టాక డబ్బులు లేకపోతే మాటలు ఇవ్వో కాదు, ఓ ధైర్యం ఇచ్చే మాటలు కావాలి, ఓ సపోర్ట్ ఇచ్చే మాటలు కావాలి. సో అది ఆ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా మేము అడిగేది ఏముంది. ఏదైనా డౌట్స్ ఉంటే, మంచి డౌట్స్ ఉంటే, అడిగిన డౌట్లే కాకుండా వేరే డౌట్లు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు ఆ కామెంట్ ద్వారా అరే ఈ డౌట్లు ఉన్నాయా, దీని మీద మనం ఒక టాపిక్ చేద్దాం అని మనకు అనిపిస్తుంది. దాని ద్వారా వ్యూవర్స్కి అర్థమవుతుంది. అడిగిన టాపిక్ అడిగితే వాళ్ళు కూడా చూడబుద్ది కదా ఎవరికైనా. సో మానిటేషన్ కాకపోయినా ఎందుకు యాడ్స్ వస్తున్నాయంటే, జనరల్గా మరి యాడ్స్ వచ్చిన డబ్బులు రెవెన్యూ ఏడిపోతుంది అంటే యూట్యూబే తీసుకుంటుంది. ఇప్పుడు మానిటేషన్ అయితేనేమో రెవెన్యూ మనకు వస్తుంది. యూట్యూబ్లో ఇదివరకు ఏం చేసిందంటే, ఇదివరకు యాడ్స్ రాకపోయేది, మానిటేషన్ కాకపోతే యాడ్స్ రాకపోయేది. ఓన్లీ మానిటేషన్ అయ్యిందంటే యాడ్స్ వచ్చేది. ఒకవేళ యాడ్స్ వస్తుందంటే అమ్మ ఆయనకు డబ్బులు పడుతున్నారా యూట్యూబ్లో, మనకేం అబద్ధం చెప్పిండి ముండవాడుకు, అమ్మ తక్కువగా రైడు అని అంటే ఒక జనరల్ లాంగ్వేజ్లో తిట్టుకుంటాం మనం. మామూలు క్యాజువల్ టాకింగ్గా మనం తిట్టుకుంటాం. అమ్మ ఎవలగాడు నాతో ఇట్లా అన్నాడు రా, నాతో అట్లా అన్నాడే, లేకపోతే నాతో ఇట్లా అన్నది అది అట్లా, దానికి యాడ్స్ పడుతున్నాయి, నాతోనేమో మానిటేషన్ కాలేదన్నది, మానిటేషన్ పైసలు కూడా వస్తున్నాయి. అదే అంటే కొన్ని సరదాగా మాట్లాడుకుంటారు, కొంతమంది సీరియస్గా పక్కల మీద చాడీలు చెప్పడం ఇట్లాంటివి చెప్తా ఉంటారు. అప్పుడు ఏం చేసింది యూట్యూబ్ ఆలోచించింది, జనరల్గా వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఎక్కువ వచ్చినాయో లేకపోతే రిపోర్ట్స్ ఎక్కువ వచ్చినాయో తెలీదు. మొత్తానికి మానిటేషన్ కాకముందుకు యాడ్స్ అనేది ఆపేసింది. మానిటేషన్ కాకముందుకు ఏదైతే యాడ్స్ రాలేదో ఆ వ్యూస్ కూడా మేము ఎందుకు పోడగొట్టుకోవాలి. ఇప్పుడు అడ్వర్టైజర్లు రెడీగా ఉన్నారు, వ్యూస్ కూడా చాలామందికి మానిటేషన్ కాకపోయినా కూడా కొంతమందికి రీయూజ్డ్ కంటెంట్ పడడం వల్లనో, లేకపోతే స్ట్రైకులు పడడం వల్లనో, లేకపోతే వీడియోలు అప్లోడ్ చేయడం వల్లనో, పాత వీడియోలు ఇంకా కొన్ని మంచి వీడియోలు మానిటేషన్ కాకపోయినా సరే కొన్ని వందలలో, వేలలో, లక్షలలో, మిలియన్లలో పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, 1 month వెయిట్ చేయాలి. 1 month ఈయనకు డబ్బులు రావు. ఆ 1 month ఈయన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే దానికి వచ్చిన రెవెన్యూ అంతా కూడా యూట్యూబ్ కూడా తీసుకుంటాడు. ఎప్పుడైతే మనకు డాలర్ సింబల్ కనిపిస్తుందో, ఎప్పుడైతే మనకు మానిటేషన్ అయిపోతుందో అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. ఒకవేళ యాడ్స్ పడుతున్నాయి అంటే, యాడ్స్ పడ్డా మనకు వచ్చే నష్టం ఏం లేదు, మనకు వచ్చే లాభం అయితే ఏమి లేదు. యూట్యూబ్ కూడా తీసుకుంటాడు ఆ డబ్బులు. ఎప్పుడైతే మనకు మానిటేషన్ అవుతుందో అప్పటి నుంచి వచ్చే యాడ్స్ ఉంటాయి, వాటికి మాత్రమే మనకు డబ్బులు అనేది యాడ్ అవుతాయి. ఓకేనా, క్లియర్ కదా. సో మానిటేషన్ కాకముందుకే మీకు యాడ్స్ వచ్చినా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, అది అట్లా వస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకండి. మీ అంతలో మీరు వీడియోలు మంచి వీడియోలు చేసి మానిటేషన్ కావడానికి ఏమేం చేస్తారో, ఏమేం కంటెంట్స్ రీసెర్చ్ చేస్తారో, ఇంకెట్లా చేయాలి, ఎట్లా యూనిక్గా చేయాలి, పక్కోడు కన్నా ఇంకెంత బాగా చేయాలి, ఇట్లాంటిది చూసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.